అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 47.9 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇక ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఫస్ట్ లేయర్ కి థర్డ్ దిగిపోయింది, సెకండ్ లేయర్ కి ఇది ఇంకా 4-5 అయింది. కోనసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎట్లా ఉంది వరద పరిస్థితి? అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పవన్, ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసి 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. పుష్కర్ ఘాట్ దగ్గర అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వరద ప్రభావం పోలవరం జిల్లా, అంబేద్కర్, కోనసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గత 3 రోజులుగా కూడా భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్, కోనసీమ జిల్లాలోని మొత్తం 32 లంక గ్రామాలపై వరద ప్రభావం చూపింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజువైపైకి వరద నీరు చేరడంతో అయినవిల్లి లంక, వీరవల్లి పాలెము, అద్దంకివారి లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్, కోనసీమ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో రహదారులు, కాజువేలు కూడా నీట మునిగాయి. అప్పన్నపల్లి కాజువే కూడా పూర్తిగా నీట మునగడంతో అక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక అంబేద్కర్, కోనసీమ జిల్లాకు సంబంధించి వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం జిల్లాకు సంబంధించి అంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువనున్న ఈ విలీన మండలాల్లో కూడా వరద ప్రభావం ఎక్కువగానే ఉంది. విలీన మండలాల్లో 44 రహదారులపై మొత్తం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 10 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 9 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాలకు సంబంధించి 608 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. 523 ఇళ్లలోకి వరద నీరు చేరింది. 608 మంది కుటుంబాలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ చింతూరు, కోనవరం, వియ్యారపురం, ఎటపాక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమైతే కనుక గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.